కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాయన ఫైర్ అయ్యారు. డిజిటల్ బుక్ ద్వారా తమ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు పేర్ని నాని. వైసీపీకి కాపీ కొట్టే హిస్టరీ లేదని రెడ్ బుక్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ 4 ఏళ్ల సభకు రాకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్నారని, చంద్రబాబు 2 ఏళ్లు సభకు రాకుండా ప్రతిపక్ష హోదా అనుభవించాడా లేదా అంటూ ప్రశ్నించారు. మరి ఇప్పుడెందుకు కూటమి నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు. నుంచి ఎవరైతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీకు బాధ్యతలు అప్పచెప్పి మీకు హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేయమంటే మీరు హుషారుగా ఎలా అయితే పనిచేస్తున్నారు, అలా కాకుండా మీకు ఏ హోదా ఇవ్వకుండా మీరు పనిచేయండి తర్వాత చూద్దామంటే మీ మనసు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలకు కూడా మీరు ఏ హోదా ఇవ్వకపోతే కనుక రోజు పార్టీ కార్యక్రమాలకి వాడుకుని హోదాలు ఇవ్వకపోతే బాగోదు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. తొందరగా మనకి నవంబర్ మాసాంతంలోపు ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రామ స్థాయిలో స్ట్రక్చర్ బిల్డప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వండి. తద్వారా ఆటోమేటిక్గా మీకు గొప్ప సైన్యం తయారవుతుంది, వేల మంది సైన్యం అవుతారు మీకు. కాబట్టి తొందరగా పార్టీ స్ట్రక్చర్ పూర్తి చేయండి అని చెప్పారు. అదే ఈ కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. అంటే శ్రీరామ రక్ష అని పెడితే మళ్ళీ బీజేపీ పోవడం ఇంకోడో మతం గీతం అంటారు. కాబట్టి చెప్తాం మనందరం సాంప్రదాయబద్ధంగా మనం నమ్మేది శ్రీరామ రక్ష అంటే ఏంటి, ఎల్లవేళ మనం నిశ్చింతగా ఉండటానికి ఆ నామాన్ని చెప్పిస్తాం శ్రీరామ రక్ష అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులు అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులు అయితే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి,